నమస్కారం అండి. ఈరోజు వార్తలు చూసుకుంటే భూముల విలువలు రెట్టింపు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ కొన్ని చోట్ల 100% వరకు పెంచే అవకాశము. పొలాలు, ప్లాట్లు, నివాసీ, వాణిజ్య భవనాలకు వర్తింపు 2022లోనూ 100% దాకా పెంచిన సర్కారు. మరి తక్కువ ధరలున్న చోట భారీగా పెంపు. జిల్లా, డివిజన్, మండలాల వారీగా పెంపు కమిటీలు. హెచ్ఎండిఏ పరిధిలో భారీగా పెరిగే ఛాన్సు. నెక్స్ట్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచొద్దు. పేదలకు సొంతింటి కళలను దూరం చేయొద్దు. భూముల మార్కెట్ విలువను రెట్టింపు చేసి స్టాంపు డ్యూటీని 3% తగ్గించాలి. ఎల్ఆర్ఎస్ ఛార్జీలు పడకుండా చూడాలి. ప్రభుత్వానికి రియల్టర్లు అసోసియేషన్ విజ్ఞప్తి. నెక్స్ట్, టీఎస్ స్థానంలో టీఎస్ ఇంతకుముందు టీఎస్ ఉండేది కదా, ఇప్పుడు టీజీ పడిందండి. పిఎన్ఓలు, ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు విధిగా వాటి పేర్లు మార్చుకోవాల్సిందే. లెటర్ యాడ్లు, నోటిఫికేషన్లు, డాక్యుమెంట్లు, జీవోలు, వెబ్సైట్లు కూడా టీజీ అని ఉండాలి. అన్ని శాఖల అధికారులకు సిఎస్ ఆదేశాలు. ఇంకా అంతా టీజీ. నెక్స్ట్, ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సాధించిన రాష్ట్ర సర్కారు భూములు, భవనాలు, ఇతర ఆస్తులు రిజిస్ట్రేషన్ విలువ భారీగా పెంచాలని యేసిస్తుంది. బహిరంగ మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య వ్యత్యాసాలను పరిశీలించి ఎంత పెంచాలో దానిపై నిర్ణయం తీసుకోనుంది. రిజిస్ట్రేషన్ విలువలు దాదాపు రెట్టింపు చేయాలని భావిస్తుంది. నెక్స్ట్, మాఫీకి మార్గదర్శకం ఇది. సెక్షన్ 8 కింద రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రణాళిక. హామీగా ఎక్సైజ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్లు రూపేణా ఆదాయ వనరులు. రైతుల పంట రుణమాఫీకి రేవంత్ సర్కార్ కార్యాచరణ. కార్పొరేషన్ పేరుతో ఒకేసారి బ్యాంకుల నుంచి 32,000 కోట్లు. వెంటనే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అమలు. బ్యాంకులకు రుణము నెలవారీ వాయిదాలుగా 10-15 నెలల్లో చెల్లింపు. ట్రెజరీలో 2 వేరువేరు ఖాతాలు. ప్రతి నెల ఆదాయం మళ్లింపు. మాఫీకి ఏపీ ఫార్ములానే. కార్పొరేషన్కు చట్టబద్ధత కోసం బిల్లు. రుణమాఫీ ఎజెండా. నేటి కేబినెట్ భేటీలో దీనిపైనే ప్రధాన చర్చ. నిధుల సమీకరణ చర్చించనున్న మంత్రివర్గము. ఎజెండాలో ఏపీతో విభజన సమస్యలు, మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు సవరణ, ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం పంట విధానము, విద్యార్థుల పుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ. కేబినెట్ సమావేశంలో నిర్వహణకు ఈసీకి లేఖ. నెక్స్ట్, 4వ దశ పోలింగ్లో 69% పోలింగు. 96 ఎంపీ స్థానాలకు 13 ప్రక్రియ పూర్తి. తొలి స్థానంలో ఏపీ 81.81% నమోదు. లోక్సభ స్థానాల్లో ఒంగోలులో 87%తో ఫస్ట్. ఎన్నికల సంఘం వెల్లడి. ఈసారి ఏపీలో రికార్డు స్థాయిలో ఎలక్షన్ జరిగింది. నెక్స్ట్, మహాలక్ష్మితో మెట్రోకు దెబ్బ. యూపీలోని బరాయిలో జరిగిన ఎన్నికల ప్రచార పరిధిలో మోడీని సత్కరిస్తున్న మహిళలు. మహాలక్ష్మితో మెట్రోకు దెబ్బ. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో 50% మందిని మళ్లించారు. ఈ పథకము ట్రాఫిక్కు, పర్యావరణానికి ఇబ్బందులు. ఎన్నికల కోసం ఖజానాను ఖాళీ చేసే హక్కు ఎవరికీ లేదు. రంజాన్ మాసంలో యుద్ధం ఆపాలని ఇజ్రాయెల్ను కోరా. ముస్లింల అంశంలో విమర్శలు ఉన్న ఇలాంటివి చెప్పుకోను. కాంగ్రెస్ ఎస్సీ వస్తే అయోధ్య రామాలయంపైకి బుల్డేజర్లే. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, మావోయిస్టు డాక్యుమెంటు, గూడులు, మంగళసూత్రాలను బంగారంపై కన్ను. యూపీ, హిమాచల్, ముంబై ప్రచార సభల్లో ప్రధాని మోడీ కాంగ్రెస్ మీద చేస్తున్నాడు. మేడిగడ్డ రిపేర్లపై నేడు సీఎం నిర్ణయము. అన్నారం మండలి బ్యారేజ్ మరమ్మతులకు అయోధ్య మొదలైన మంత్రివర్గము. నెక్స్ట్, పరిశీలన పూర్తి. పరిష్కారం ఎప్పుడు? ధరణి స్పెషల్ డ్రైవ్ ఆర్జీలకు లభించిన మోచము. ఎన్నికల హడావుడిలో ఫైళ్లు వైపు చూడని కలెక్టర్లు.
నెక్స్ట్, స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి, లేకపోతే కేంద్రం నిధులు దారిమళ్లే ఛాన్సు, బీజేపీతోనే పంచాయతీల ప్రగతి. సంజయ్ వెంకటరామరెడ్డి అనర్హుడిగా ప్రకటించండి, సిఇఓ వికాస్ రాజుకు రఘునందనరావు విజ్ఞప్తి. నత్తిరోడ్డిన రహదారులు, రోడ్డు ప్రమాదంలో 5 దుర్మరణం. ఇది మంచి వార్త అండి. అతివేగంతో వాహనాల ప్రయాణం ప్రాణాలు తీస్తుంది. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 దుర్మరణం చెందారు. ఇందులో సంగారెడ్డి జిల్లా జోగిపేట సమీపంలో రంసాన్పల్లి నివాసంలో రహదారిపై జరిగింది. రోడ్డు ప్రమాదంలో 6 మంది చనిపోయారంట. చూడండి, ఇంపార్టెంట్ వార్త. మా ఆయన కాదు మా ఆయనే భర్త కోసం టానా ఎక్కిన ఇద్దరు భార్యలు ఎక్కారంట భర్త కోసం. అతడిని మా ఆయనే అంటుంది ఈమె, కాదు మా ఆయనే అంటుంది ఆమె. ఇలా ఇద్దరు ఒక వ్యక్తి కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. భర్తను తన వెంటే పంపాలని ఒకరు, కాదు తమ వెంటే పంపాలని మరొకరు భీష్మించారు. ఈ ఇద్దరు మహిళలు, ఒకరి పేరు హారిక 37, మరొకరి పేరు లావణ్య 25. ఈ ఇద్దరు మహిళలు కోరుకుంటున్న ఆ వ్యక్తి పేరు మధు. జీడిమెట్లలో నివసించే మధు 20 ఏళ్ల క్రితం ఏపూలోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం ఎదులపల్లి గ్రామానికి చెందిన అరిజిత్ అనే యువతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు పుట్టాక అరిజిత్ మృతి చెందింది. తర్వాత ఆమె చెల్లెలైన హారికను 2009లో మధు పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు దిల్సుఖ్ నగర్ల పరిధిలో కోదండరామనగర్లో నివాసం ఉన్నారు. మధు స్పెచ్ థెరపిస్ట్గా పనిచేస్తుండగా హారిక ఓ చీరల దుకాణంలో సూపర్వైజర్గా పనిచేస్తుంది. తాను పనిచేస్తున్న చోట స్పీచ్ థెరపీ కోసం చేరిన ఏపీలోని కాకినాడకు చెందిన లావణ్య అనే యువతతో మధుకు పరిచయం అయింది. ఈ ప్రేమకు దారితీసి లావణ్యను మధు 2002లో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఇది జరిగిన పరిస్థితి.